హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోర్ట్స్ ఫార్చునర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే ముంబై ఇండియన్స్ టీమ్ ఆక్షన్ పిక్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ స్ట్రెంత్ అండ్ వీక్నెసెస్ ఏంటి, ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11 గురించి అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే ఫాస్ట్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరింతకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముంబై టీం రోహిత్, హార్దిక్, తిలక్, సూర్య, బుమ్రా సాలిడ్ ఇండియన్ కోర్ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకున్నాక 45 కోట్లతో ఆక్షన్ టేబుల్ మీదకి అయితే వచ్చారు. ఫస్ట్ డే ఆక్షన్ రోజు అయితే మాత్రం ముంబై టీం అసలు ఆక్షన్ టేబుల్ మీద ఉందా లేదా అన్నట్లుగా చాలా సైలెంట్గా అయితే ఉన్నారు. మార్క్యూ ప్లేయర్స్లో వాళ్ళ టీంకి అవసరమైన ట్రెంట్ బోల్ట్ని 12,50,00,000 కొన్నాక తరువాత పెద్దగా ఎవరి కోసం కూడా ట్రై చేయలేదు. మిగతా ఫ్రాంచైజీలన్నీ కూడా ఫస్ట్ డే ఆక్షన్ రోజే ఎక్కువ అమౌంట్స్ని స్పెండ్ చేస్తూ ఉంటే ముంబై మాత్రం ఫస్ట్ డే ఆక్షన్లో కాస్త సైలెంట్గా ఉండి వ్యూహాత్మకమైన మూవ్ అయితే ఫాలో అయ్యింది. సెకండ్ డే ఆక్షన్ రోజు వాళ్ళు ఫుల్ యాక్టివ్ అయితే అయిపోయారు. అక్కడ వాళ్ళ టీంకి కావాల్సిన ప్లేయర్స్ అందరినీ కూడా పిక్ చేసుకోవడం అయితే జరిగింది. ఈసారి ముంబై టీం ఆక్షన్ టేబుల్ మీద ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేసింది ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ మీదే. ఒకరు ట్రెంట్ బోల్ట్ అయితే మరొకరైతే దీపక్ చహర్. తన కోసం 9,25,00,000 అయితే ఖర్చు చేశారు. మిగతా ప్లేయర్స్ అందరిని కూడా చాలా తక్కువ అమౌంట్స్ కి తీసుకోవడం అయితే జరిగింది. మాక్సిమం స్క్వాడ్ సైజ్ 25 మెంబర్స్ గాను ముంబై టీం అయితే 23 మందిని అయితే పిక్ చేసింది. 8 మంది ఫారెన్ ప్లేయర్స్ అయితే తీసుకున్నారు. ముంబై టీం దగ్గర స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉండటం వల్ల ఈసారి ఆక్షన్ టేబుల్ మీద వాళ్ళ మాక్సిమం బడ్జెట్ అనేది వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ స్ట్రెంథెన్ చేసుకోవడం కోసమే యూజ్ చేయడం అయితే జరిగింది. ముంబై టీంకి లాస్ట్ ఇయర్ ఉన్న సమస్యలో ప్రధానమైనది అయితే వాళ్ళ స్పిన్ బౌలింగ్ ఇష్యూ. అల్లా గజన్ఫర్, మిచెల్ శాంట్నర్, కరణ్ శర్మ టాప్ క్లాస్ స్పిన్ బౌలర్స్ తీసుకోవడం వల్ల ఆ ప్రాబ్లం నుంచి అయితే బయటపడ్డారు. లాస్ట్ 3 ఏళ్లలో 2 టైమ్స్ ముంబై టీం పాయింట్ టేబుల్లో 10th ప్లేస్లో వచ్చింది అంటే దానికి ప్రధానమైన కారణాల్లో వాళ్ళ బౌలింగ్ సమస్య కూడా ఒకటి. మెయిన్ అందులో స్పిన్ బౌలింగ్తో పాటు ఫాస్ట్ బౌలింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ముంబై టీం 2023 సీజన్ బౌలింగ్ లైనప్తో పోల్చుకుంటే లాస్ట్ ఇయర్ 2024 సీజన్ బౌలింగ్ లైనప్ అక్కడ చూసుకుంటే హార్దిక్ పాండ్యా, పీయూష్ చావ్లా, కుమార్ కార్తికేయ, నువాన్ తొసారా, శ్రేయస్ గోపాల్, బుమ్రా, ఆకాశ్ మధ్వాల్, లుక్వుడ్, మపాక ఇలా చాలా మంచి బౌలింగ్ లైనప్ అయితే ఉండేది. బట్ అక్కడ బుమ్రా తప్పించి మరి ఎవరు కూడా క్లిక్ అవ్వలేదు. మరి ఈసారి ముంబై టీం ఏం చేసింది, ఐపీఎల్లో ఆల్రెడీ ప్రూవన్ ప్లేయర్స్ అయిన దీపక్ చహర్, ట్రెంట్ బోల్ట్ లాంటి వాళ్ళని తీసుకున్నారు. స్పిన్ బౌలింగ్ గురించి మనం ముందే చెప్పుకున్నాం. ఈ విధంగా ఫాస్ట్ బౌలింగ్ని, స్పిన్ బౌలింగ్ని ఈ సీజన్లో ముంబై టీం అయితే స్ట్రాంగ్గా అయితే చేసుకున్నారు. నెక్స్ట్ వాళ్ళ బ్యాటింగ్ లైనప్ కూడా కోర్ ఇండియన్ ప్లేయర్స్తో ఆల్వేస్ టాప్ నాచ్లో అయితే ఉంటుంది. ఈ విధంగా చూసుకుంటే ముంబై స్క్వాడ్ మొత్తం మంచి 5 పవర్తో మంచి బ్యాలెన్స్డ్గా అయితే ఉంది. బట్ ఒక 2 సమస్యలు మాత్రం ప్రధానంగా అయితే ముంబై ఈ సీజన్లో ఎదుర్కోవాల్సి ఉంది. అందులో మొదటిది సరైన వికెట్ కీపర్ అయితే ముంబై టీంలో లేడు. ఇషాన్ కిషాన్ని దూరం చేసుకున్నాక ముంబై టీం అయితే ఈసారి ఆక్షన్ టేబుల్ మీద తన స్థాయి ఆటగాడైన వికెట్ కీపర్ కోసం ట్రై చేయలేదు. సౌత్ ఆఫ్రికా ప్లేయర్ అయిన ర్యాన్ రికెల్టన్ తీసుకున్నారు. అలాగే రాబిన్ మించ్, కృష్ణ, శ్రీజిత్ వీళ్ళు ముగ్గురు మాత్రమే ముంబై స్క్వాడ్లో వికెట్ కీపింగ్ చేయగలిగే ఎబిలిటీ ఉన్న ప్లేయర్స్. వీళ్ళ ముగ్గురులో ఏ ఒక్కరు కూడా టాప్ వికెట్ కీపర్ అని చెప్పుకునే పరిస్థితి అయితే లేదు. వీళ్ళ ముగ్గురులో ఎవరిని ప్లేయింగ్ లెవెల్లోకి తీసుకున్నా వికెట్ కీపింగ్ వరకు పక్కన పెడితే వాళ్ళు ఏ స్లాట్లో ఆడతారో ఆ స్థానంలో కొంత వీక్గా అయితే ముంబై టీం కనిపిస్తుంది. ర్యాన్ రికెల్టన్ చూసుకుంటే టాప్ ఆర్డర్ బ్యాటర్. తన్ని ప్లేయింగ్ లెవెల్లో తీసుకోవాలి అంటే రోహిత్తో కలిపి ఓపెనింగ్ చేయాలి. ఆల్రెడీ ముంబై టీం దగ్గర రికెల్టన్ కంటే చాలా బెటర్ ఓపెనర్ అయితే ఉన్నాడు, తనే విల్ జాక్స్. రోహిత్తో రికెల్టన్ ఓపెనింగ్ చేయడం కంటే విల్ జాక్స్ ఓపెన్ చేస్తే ముంబై టీంకి అయితే చాలా బెటర్ రిజల్ట్స్ అయితే వస్తాయి. లేదు, విల్ జాక్స్తో ఓపెనింగ్ చేయించి రాబిన్ మిన్స్తో వికెట్ కీపింగ్ కాయించుకొని తన్నే ఫినిషింగ్లో యూజ్ చేసుకుంటామంటే తను ఇన్ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ ఎంతవరకు ప్రెజర్ సిచ్యువేషన్లో మ్యాచ్ని సరిగా ఫినిష్ చేయగలడు అనేది అక్కడ ఒక క్వశ్చన్ మార్కులు అయితే ఉంటుంది. ఇప్పుడు ముంబై ఇండియన్స్ టీం దగ్గర ఉన్న స్క్వాడ్తో ఒక స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 అయితే చూద్దాం. ముంబై టీంకి ఓపెనర్స్గా చూసుకుంటే రోహిత్ శర్మ, విల్ జాక్స్ అయితే ఉంటారు. ఈసారి ఐపీఎల్లో టాప్ ఓపెనింగ్ ప్లేయర్స్లో ముంబై టీం ఓపెనర్స్ కూడా ఒకరు, ఇద్దరు కూడా అల్ట్రా అగ్రెసివ్ మోడ్లో అయితే ఆడతారు. పవర్ ప్లే నుంచే ముంబై టీం అయితే డిస్ట్రాక్షన్ అయితే స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఫస్ట్ డౌన్ విషయానికి వస్తే సూర్యకుమార్ యాదవ్ అయితే ఆడతాడు. నెక్స్ట్ సీజన్లో ఫస్ట్ మ్యాచ్లో మ్యాక్సిమం ముంబై టీంని అయితే సూర్యకుమార్ యాదవ్ అయితే కెప్టెన్గా లీడ్ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే స్లో ఓవర్ రేట్ కారణంగా
ముంబై టీం రెగ్యులర్ కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యాని ఫస్ట్ మ్యాచ్ ఆడకుండా బీసీసీఐ అయితే వేటు వేసింది. లాస్ట్ ఇయర్ 2024 సీజన్లో హార్దిక్ పాండ్యా ఫస్ట్ లక్నోతో జరిగిన ఒక మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ని ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత పంజాబ్తో జరిగే మరొక మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ ఎదుర్కొన్నాడు. లాస్ట్ సీజన్లో ముంబై లాస్ట్ మ్యాచ్ అనేది లక్నోతో ఆడారు. ఆ మ్యాచ్లో కూడా హార్దిక్ పాండ్యా మరొకసారి అయితే స్లో ఓవర్ రేట్ ఎదుర్కొనడం కారణంగా ఒక కెప్టెన్ ఒక సీజన్లో 3 సార్లు స్లో ఓవర్ రేట్ ఎదుర్కొంటే ఐపీఎల్ రూల్స్ ప్రకారం నెక్స్ట్ మ్యాచ్లో తనని ఆడనివ్వకుండా చేస్తారు. హార్దిక్ పాండ్యా థర్డ్ టైం స్లో ఓవర్ రేట్ ఎదుర్కొనేటప్పుడు అది సీజన్ లాస్ట్ మ్యాచ్ కాబట్టి నెక్స్ట్ సీజన్ ఫస్ట్ మ్యాచ్లో దాని ఎఫెక్ట్ అయితే పడుతుంది. అందువల్ల ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్కి అయితే హార్దిక్ పాండ్యా దూరం అవుతున్నాడు. నెక్స్ట్ మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే నెంబర్ 4 పొజిషన్లో చూసుకుంటే యంగ్స్టర్ తిలక్ వర్మ అయితే ఆడతాడు. మనోడు రీసెంట్ ఫామ్ చూసుకుంటే అదిరిపోయింది. బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో సౌత్ ఆఫ్రికా సిరీస్లో అదరగొట్టాడు. రాబోయే ఐపీఎల్ సీజన్లో కూడా తను రెచ్చిపోయి ఆడితే ఒక సెంచరీ కూడా తన నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ నెంబర్ 5 పొజిషన్లో చూసుకుంటే కెప్టెన్ హార్దిక్ పాండ్యా అయితే ఆడతాడు. టాప్ 5 వరకు ముంబై టీంకి అయితే బ్యాటింగ్లో ఎటువంటి సమస్య అయితే లేదు, మంచిగా అయితే సెట్ అయింది. ఇంకా నెంబర్ 6 విషయానికి వస్తే ఇప్పుడు అసలు సమస్య యంగ్స్టర్ నమన్ దైర్ అయితే ఇక్కడ ఆడుతాడు. మరి తన కోసం ఆక్షన్లో ముంబై టీం అయితే 5,25,00,000 వరకు అయితే స్పెండ్ చేసింది. ఎంత అమౌంట్ స్పెండ్ చేసి తీసుకున్నాక ఖచ్చితంగా తనని ప్లేయింగ్ లెవెల్లో అవకాశం అయితే కల్పిస్తారు. తన విషయంలో ముంబై టీం ఏకంగా ఆర్టీఎంను కూడా యూజ్ చేయడం అయితే జరిగింది. లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ చేసి మంచి ప్రామిస్ని అయితే చూపించాడు. ఇప్పుడు ముంబై టీం మారిన సిచ్యువేషన్స్కి అనుగుణంగా తననైతే ఈ సీజన్లో ఒక ఫినిషర్గా ఉపయోగించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా నెంబర్ 7 పొజిషన్లో చూసుకుంటే వికెట్ కీపర్గా రాబిన్ మింజ్ అయితే ఆడతాడు. 6, 7 రెండు పొజిషన్స్లో కూడా ఇద్దరు అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్ ఆడడం వల్ల ఇద్దరు కూడా ఇన్ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ అవ్వడం వల్ల ఇక్కడ ఫినిషింగ్లో ముంబై టీంకి సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంతకుముందు ముంబై టీంకి యంగ్స్టర్ అయిన నెహాల్ వడీరా ఫినిషింగ్లో సెట్ అయినట్లుగా ఈ ఇద్దరు యంగ్స్టర్స్ కూడా సెట్ అయితే ఇంకా ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు. నెక్స్ట్ నెంబర్ 8 పొజిషన్ విషయానికి వస్తే ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి మిచెల్ శాంట్నర్, రెండోది అల్లా గజన్ఫర్. మిస్టర్ స్పిన్నర్ అవసరము అనుకుంటే అల్లా గజన్ఫర్తో అయితే వెళ్ళొచ్చు. లేదు మాకు బ్యాటింగ్ డెప్త్ కావాలి అనుకుంటే మిచెల్ శాంట్నర్ అయితే తీసుకోవచ్చు. ఇంకా నెంబర్ 9 పొజిషన్కి వస్తే దీపక్ చాహర్ అయితే ఆడతాడు. ఇంకా నెంబర్ 10 పొజిషన్కి వస్తే ట్రెంట్ బోల్ట్. నెంబర్ 11 పొజిషన్కి వస్తే జస్ప్రీత్ బుమ్రా. సేమ్ మరి ఇదే ప్లేయింగ్ లెవెల్తో బరిలోకి దిగితే ముంబై టీంకు ప్లేయింగ్ లెవెల్లో ఓన్లీ కేవలం 3 ఫారెన్ ప్లేయర్స్ మాత్రమే యూజ్ అవుతారు కాబట్టి ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో కూడా మనకు ఫారెన్ ప్లేయర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ముంబై టీం దగ్గర స్ట్రాంగ్ ఇండియన్ కోర్ ఉండటం వల్ల వాళ్ళకి కొత్త ఏం కాదు, ఓన్లీ 3 ఫారెన్ ప్లేయర్స్తోనే ప్లేయింగ్ లెవెల్లో ఆడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. 6, 7 పొజిషన్స్లో ఫినిషింగ్లో ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఉండటం వల్ల టీంకి ఇబ్బంది అవుతుంది అనుకుంటే ముంబై టీం ప్లేయింగ్ లెవెల్లో మరికొన్ని సర్దుబాట్లు చేసుకుంటే ఈ సమస్యను కొంతవరకు తగ్గించే అవకాశాలు కూడా ఉంటాయి. అది ఎలా అంటే వాళ్ళ ఫారెన్ వికెట్ కీపర్ అయిన రికెల్టన్ని రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేయించి అలాగే నమన్ దైర్ని లాస్ట్ ఇయర్లో ఫస్ట్ డౌన్లో సక్సెస్ అయ్యాడు కాబట్టి ఇదే స్థానంలో తనని కొనసాగించి నెంబర్ 4 పొజిషన్లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5లో తిలక్ వర్మ, నెంబర్ 6లో విల్ జాక్స్, నెంబర్ 7లో హార్దిక్ పాండ్యా. ఆ తర్వాత మిగతా బౌలింగ్ అయిన పంత శాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బోల్ట్, బుమ్రా. ఇది కామన్. ఇలా చేస్తే ముంబై టీం అయితే ఫినిషింగ్లో ఉండే ప్రాబ్లం నుంచి పూర్తిగా అయితే బయటపడవచ్చు. మరి ఇది ఫ్రెండ్స్ ముంబై టీం స్ట్రెంత్ అండ్ వీక్నెస్ ప్లేయింగ్ లెవెల్ గురించి వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఐపీఎల్పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్. జై హింద్.